విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన సమస్యలు సుదీర్ఘకాల సమస్యలు. నేను కూడా మొట్టమొదటి శాసనసభ్యుడిగా పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటప్పుడు ఈ పంచగ్రామాలన్నీ కూడా పెందుర్తి నియోజకవర్గంలో ఉండేవి. ఆ రోజు కూడా 98లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే 578 జీవోని రెగ్యులరేషన్ కోసం ఇవ్వటం, చాలా వరకు కొంతమంది అప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవడం అనేటువంటిది కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. 229 ఇప్పుడే పల్లా గారు చెప్పినట్టు ఆ జీవోని 2014-19లో మరలా మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే రెగ్యులేట్ చేయాలనేటువంటి ఆలోచన చేయటం. సుమారు 5,438 కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు సింహాచలం దేవస్థానానికి ఇస్తూ 12,000 కుటుంబాలకు లబ్ధి కలిగే విధంగా ఈరోజు ఒక నిర్ణయం, అంటే విశాఖపట్నంలో ఒక సుదీర్ఘకాల సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి భావం ఈరోజు డెసిషన్ వల్ల కలిగింది. ఎందుకంటే ఇది 70% సమస్య పరిష్కారం అయిపోతుంది ఈరోజు ఆ పంచగ్రామాల్లో. మిగిలింది ఏదైతే ఉందో దాన్ని సెకండ్ ఫేజ్లో మరలా దేవాదాయ మంత్రి గారు అలాగే రెవెన్యూ మంత్రి గారు ఒక కమిటీలా మరలా దీనిపైన ఏ రకంగా ఆలోచన చేయాలనేటువంటిది చేయడం జరుగుతుంది.